కుంభరాశి వారి జీవితంలో అడుగు పెట్టబోతున్న ఒక వివాహిత స్త్రీ. ఏప్రిల్ 12, 13, 14 తేదీలో భారీ హెచ్చరిక. మీ తలుపులు కిటికీలు మూసివేసి ఎవరు పక్కన లేనప్పుడు జాగ్రత్తగా కేవలం మీరు మాత్రమే ఈ వీడియోని చూడండి. మేము చెప్పే మాటలను జాగ్రత్తగా వినండి. మార్చి 26, 2026 తర్వాత మీకు ఏప్రిల్ 12, 13, 14 ఈ 3 రోజులు చాలా ముఖ్యమైనది. మీ జీవితంలో మీరు ఊహించినన్ని మార్పులనేవి ఈ 3 రోజుల్లో జరుగుతాయి. మీరు ఈ 3 రోజుల్లో ఉండేదాన్ని బట్టి మీ పూర్తి సంవత్సరం అనేది ఆధారపడి ఉంటుంది. చైత్రమాసం, కృష్ణపక్ష, సంకష్టి చతుర్థి యోగం, అలాగే శని ప్రభావం, దీంతో పాటు ఆదివారం సూర్యుడి ప్రభావం, ఇక సోమవారం బుధ చక్రం గోచరం కలిసి ఇటువంటి అన్నీ మీ జీవితంకి సంబంధించిన చక్రాన్ని తిప్పబోతున్నాయి. అంటే మీ జీవితంలో అతిపెద్ద మార్పు అనేది వస్తుంది. ఇక ఈ 3 రోజులు మీరు నిజం చెప్పాలి అనంటే సన్యాసం పుచ్చుకోవాలి. అదేంటి సన్యాసం పుచ్చుకోమని చెప్తున్నామని అనుకుంటున్నారా? సన్యాసం పుచ్చుకోవటం అనంటే మీ ఫ్యామిలీని అలాగే మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళని అందరినీ వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయి మీరు జపం చేసుకోవాలని కాదు అర్థం. ఆ 3 రోజులు కేవలం ఆ 3 రోజులు మాత్రమే మీరు కానీ మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళని కానీ గ్రహించకుండా ఉంటే, మీ చుట్టుపక్కన ఏం జరుగుతుందో దాన్ని పట్టించుకోకుండా కేవలం ఆ 3 రోజులు సన్యాసం పుచ్చుకొని, అంటే మీలో మీరు మీ అంతరాత్మ మాటని కేవలం వినాలి. మీరు కానీ ఈ 3 రోజులు ఏం జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా సైలెంట్గా ఉంటే మాత్రం మీకు ఇక ఈ సంవత్సరం అంతా తిరుగనేది ఉండదు. కాబట్టి మేము చెప్పే ప్రతి ఒక్క మాటని చాలా క్లియర్గా చాలా శ్రద్ధగా వినండి. దీంతోపాటు ఈ 3 రోజులు ఒక్కొక్క రోజున ఒక్కొక్క పరిహారం అనేది ఉంది. దీన్ని చేసుకుంటే ఇక మీకు ఎటువంటి నెగటివిటీ ఎనర్జీ అనేది మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటుంది. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని డివోషనల్ వీడియోస్ వెంటనే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మీకు నచ్చిన వీడియోలు మీ దగ్గరికి వస్తుంది. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇక ఈ 3 రోజులు ఎందుకు మీకు ఇంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడే మనం చెప్పుకున్నాం. చాలా రకాల రాసులు, అలాగే గౌచర్య, ఇక దాంతోపాటు చతుర్థి పక్షం, కృష్ణపక్షం అన్నీ కలిసి యోగాలు మీకు జీవితంలో ఈ 3 రోజుల్లో జరగబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలి అనంటే ఈ 3 రోజులు మీ జీవితంలో సాగర మంథనం జరిగినట్టుగా ఉంటుంది. మీకు అందరికీ తెలిసిందే, సాగర మంథనం జరిగినప్పుడు దాంట్లోంచి మోహిని ఆకర్షణ, అమృత ఘడియలు, కాలకోటక విషము ఇలా అన్నీ కలిసి వచ్చాయి. సో ఈ 3 రోజులు మీ జీవితంలో సాగర మంథనం అనేది జరగబోతుంది. మీ జీవితంలో రకరకాల అప్ అండ్ డౌన్స్ అనేవి రాబోతున్నాయి. ఒక పక్క ఎంతో మంచి వార్తలు వింటారు, మరోవైపు అన్నే చేదు మాటలను కూడా వింటారు. అందుకనే ఇందాక మేము చెప్పింది, ఈ 3 రోజులు సన్యాసం పుచ్చుకోవాలి. సంతోషం వచ్చినా మీలో మీరే ఉంచుకోవాలి, కష్టం వచ్చినా మీలో మీరే ఉంచుకోవాలి. చుట్టుపక్కనున్న చేదు మాటలు, మంచి మాటలు అన్నిటినీ మీలోనే పెట్టుకోవాలి. ఏ విధంగా అయితే ఆ పరమశివుడు కాలకోటక విషాన్ని తన అంగిట్లో పెట్టుకొని అంతవరకే ఉంచి జీవనాధారాన్ని అందరికీ ఇచ్చాడో, అదేవిధంగా మీరు కూడా ఈ 3 రోజులు అంతే ఎక్కువగా నిబ్బరంగా ఉండాలి. ప్రతి ఒక్క మాటని మీలో మీరు పెట్టుకొని రియాక్ట్ అవ్వకూడదు. అలా చేస్తేనే మీకు ఈ 3 రోజులు ఎంతో మంచిగా సజావుగా సాగిపోతుంది. కాబట్టి మీరు ఏమాత్రం కూడా దీనికి ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా ఈ 3 రోజులు మీరు మౌనవ్రతంలో ఉంటే అంతే మంచిది. మరైతే మీ జీవితంలో వచ్చే ఈ 3 రోజులు 3 అతిపెద్ద మార్పులకి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ మనసుని ఎంతో బలపరుచుకోండి. అలాగే ఇవన్నీ మేము మీకు భయపెట్టడానికి చెప్పట్లేదు, వాస్తవాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. మీరు ఎంత వాస్తవానికి దగ్గరగా ఉంటే అంతే మీరు జాగ్రత్త పడతారని చెప్పేసి ఒక తపన. అంతే తప్ప మిమ్మల్ని భయపెట్టి భయాందోళనకి గురి చేయాలని మా ఉద్దేశం ఏమాత్రం కాదు. సో మార్చి 28 తర్వాత మీ జీవితంలో రాబోతున్న అతిపెద్ద మార్పు ఏంటి అనంటే, ఈ 3 రోజుల్లో కానీ మీరు ఎంతో చక్కగా మేము చెప్పినట్టుగా పరిహారం చేసుకుంటూ మీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటారో, రాబోయే ఈ సంవత్సరం మొత్తం మీకు అంతే మంచి జరుగుతుంది. అలాగే మీరు పట్టిందల్లా బంగారం అనేది అవుతుంది. మొదటి రోజున అంటే 12వ తారీఖున మీ జీవితంలో ఒక పెళ్ళైన స్త్రీ, అంటే వివాహిత అయిన స్త్రీ మీ జీవితంలో వస్తుంది.
తను సడన్‌గా మీకు ఎంతో దగ్గరవుతుంది. మీకు తెలియకుండానే మీరు కూడా తనకి ఎంతో ఆకర్షణ అవుతారు. ఇందాక మనం అనుకున్నట్టుగా సాగర మంథనంలో మోహిని ఆకర్షణ ఏ విధంగా అయితే ఉందో, ఈ స్త్రీ మీ జీవితంలో అంతే ఆకర్షణని మీకు అందిస్తుంది. మీరు కూడా ఉండుపళంగా తనకి ఎంతో ఆకర్షణకి గురవుతారు. దానికి కారణం కేవలం మీ గ్రహ చక్రాలనేవి ఏదైతే మారుతున్నాయో దానికి ప్రభావం అన్నమాట. కాబట్టి మీరు తను ఎంత తొందరగా మీకు చేరువవుతుంది, అలాగే తనతో మీరు ఎంత సమయాన్ని గడిపిస్తున్నారు, ఎటువంటి సంఘటన, ఎటువంటి మాటలు మీ మధ్య జరుగుతుందో అనేది గమనించుకొని మీరు కానీ జాగ్రత్త పడితే ఇక ఎటువంటి మోహమాయలో మీరు పడరు. మీ జీవితం స్థిరపడిపోతుంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో ఆ స్త్రీ మీకు మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అనేది కేవలం మీ కర్మఫలాల మీద ఆధారపడి ఉంటుంది. మీరు కానీ మోహానికి ఏ విధంగా ఒకవేళ లొంగిపోయారు అనంటే మాత్రం ఇక మీదట మీ జీవితాన్ని ఎవరు కూడా నాశనం అవ్వకుండా మార్చలేరు. అదే కానీ ఆ సమయాన్ని మీరు ఆ స్త్రీ మోహంలో పడకుండా మీరు ఎంతో జాగ్రత్త వహిస్తూ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శివునిలాగా మీరు కూడా ఆ 3 రోజులు కష్టాన్ని, మీ ఎమోషన్స్‌ని, మీ అట్రాక్షన్‌ని, చుట్టుపక్కన జరిగే చెడు మాటల్ని, మీ కల్లే ఉన్న పొగడ్తల్ని ప్రతి ఒక్క దాన్ని ఎంతో సహనంతో, అలాగే దాంతో పాటు ఎంతో నేర్పుగా, ఓర్పుగా ఆ కష్టాన్ని, ఆ మాటల్ని మీలో మీరు దిగమింగుకుంటారో అంతే మీకు మంచనేది జరుగుతుంది. ఈ సమయంలో ఎవరైనా మీ గురించి అతిగా పొగిడినా మీరు వాళ్ళకి ఆకర్షణైపోతారు. లేదా ఎవరైనా మీ గురించి చెడు మాటలు చెప్పినా వెంటనే మీరు ఎక్కువగా కోపం తెచ్చుకొని వాళ్ళతో ఫైట్‌కి దిగుతారు. అంటే అంత వాళ్ళకి ఆకర్షణ అవుతారు. ఈ సమయం ఈ 3 రోజులు మీకు అతి ఎక్కువగా మీ చుట్టుపక్కన ఆకర్షణకి గురవుతారు. అది మంచైనా ఆకర్షణ అవుతారు, చెడైనా ఆకర్షణ అవుతారు. కాబట్టి ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ 3 రోజులు మీరు వనవాసం పుచ్చుకోవాలి. మీరు ఏ విధంగా కూడా మిమ్మల్ని మీరు ఇంట్లో బంధించుకోమని మేము చెప్పట్లేదు. కానీ మీ చుట్టుపక్కన జరిగే వాటికి ఎక్కువగా అతిగా రియాక్ట్ అవ్వకుండా నన్ను కాదు అని అనుకొని మీరు ఎంతైతే ఎక్కువగా వీలైనంత వరకు తక్కువగా మాట్లాడుతూ ఎక్కడ కూడా ఎవరు ఏది చేస్తున్నా దాంట్లో ఇంటర్ఫేర్ కాకుండా మీ సలహాలు, మీ ఉచిత సలహాలు ఒకరికి ఇచ్చి మీరు గొప్ప అని చెప్పేసి చెప్పుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ సమయంలో అంటారు కదా, ప్రతి ఒక్క అడుగు మీరు ఎంత జాగ్రత్తగా వేస్తే రాబోయే మిగతా సంవత్సరం అంతా మిమ్మల్ని మీరు అంత సేఫ్ జోన్‌లో పెట్టుకున్నట్టు అర్థం అనమాట. సో, ఏమనుకుంటున్నారు? మీ లైఫ్‌ని మీరు సేఫ్ జోన్‌లో పెట్టుకోవాలనుకుంటున్నారా? లేదా ఈ 3 రోజులు మేము చెప్పిన మాటని పాటించకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ఉండి మిగతా రోజులనంతా మీ చేతులారా వాటిని పాడు చేసుకుంటారా? ఇది మీ మీద ఆధారపడి ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఈ 3 రోజులు మీ ఎమోషన్స్‌ని ఎంత ఎక్కువగా చాలా సార్లు మనకు అనిపిస్తుంటదనమాట. ఏంటా ఈ 3 రోజులు అనని చెప్పేసి మిమ్మల్ని భయాందోళనకి గురి చేయట్లేదు. కేవలం ఈ 3 రోజులు మీ జీవితంలో అతిపెద్ద గ్రహ మార్పులు ఉన్నాయి కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కసారి చూడండి, మనం అనుకుంటూ ఉంటాము, ఇన్ని రోజుల నుంచి జాగ్రత్తగానే ఉన్నాను, ఏంటో ఆ టైము నాకసలు అర్థం కాలేదు. ఒక్కసారిగా ఇంత జాగ్రత్తగా ఉండి లాస్ట్‌కి ఇలా అడుగు వేశాను. ఆ టైం ఏంటో అనని చెప్పేసి మనం ఎన్నో సార్లు అనుకుంటాం. సో, ఇప్పుడు ఆ టైం అనేది మీకు రాబోతుంది కాబట్టి ముందే మేము మీకు హెచ్చరిస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా జాగ్రత్త పడండి. ఇక మీలో ఎంతమంది పరమశివుడిని ఎక్కువగా మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నారు వాళ్ళందరూ ఖచ్చితంగా కమెంట్ బాక్స్‌లో ఓం నమః శివాయ అనని చెప్పేసి 3 సార్లు రాయండి. ఎంత ఎక్కువగా మీరు రాస్తారో అంత ఎక్కువగా శివుని కృప మీ మీద ఉంటుంది. ఇక ఆ కమెంట్ బాక్స్‌లో ఎంతమంది మీరు రాసిన ఓం నమః శివాయని చదువుతూ పోతారో అంతే ఎక్కువగా ఆ శివుని ఆశీస్సులు మీకు కలుగుతాయి. ఇక ఫ్రెండ్స్, మనం దీనికి సంబంధించిన అంటే ఈ 3 రోజులకి సంబంధించిన ఎటువంటి పరిహారం చేసుకుంటే మీ చుట్టుపక్కన జరుగుతున్న ఈ చక్రవ్యూహం ఏదైతే ఉందో అది తగ్గుతుందో, ఇక ఆ స్త్రీ ప్రభావం మీ మీద తగ్గి మీకు మంచి అనేది జరుగుతుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పొద్దున్నే నిద్ర లేవగానే భూదేవిని నమస్కరించండి. అమ్మా భూదేవి, నువ్వు మమ్మల్ని మోస్తున్నందుకు మీకు మేము ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మీరు పొద్దున్నే లేసి భూదేవికి దండం పెట్టుకున్న తర్వాత మీ కులదైవాన్ని కూడా అలాగే స్మరించుకోండి.
ఇక స్నానం చేసే నీటిలో కాస్తంత రోజ్ వాటర్ అలాగే పచ్చి పాలుని వేసుకొని చక్కగా స్నానం చేయండి. అలా చేస్తే మీ శుక్రగ్రహం ఏదైతే ఉందో దాంట్లో చాలా ఎక్కువగా మెరుగుపడుతుంది. శుక్రగ్రహం బాగుంటే ఇక మనకి ప్రతి విధాలుగా ఫైనాన్షియల్‌గా కానీ, డబ్బు కానీ ఏదైనా సరే మనకి చాలా బలంగా ఉంటుంది. శుక్రగ్రహమే మనకి ఎక్కువగా ఐశ్వర్యాన్ని ప్రదానిస్తుంది. కాబట్టి శుక్రగ్రహం ఎంత మంచిగా ఉంటుందో మన జీవితంలో డబ్బు, పేరు, పరపతి అంతే ఎక్కువగా ఉంటుంది. ఇక ఆ రోజు మీరు కేవలం తెలుపు లేదంటే క్రీమ్ కలర్ వస్తువులుకి సంబంధించిన అంటే కలర్‌కి సంబంధించిన వస్త్రాలు మాత్రమే ధరించండి. అది శాంతికి చిహ్నం. మీ మనసుని ఎంతో ఎక్కువగా శాంతంగా ఉంచుతుంది. మీ చుట్టుపక్కన జరిగే వాటిని తీసేసి మీ మైండ్‌లోంచి మీ మైండ్‌ని అలాగే మీ మనసుని ఎంతో సంతోషంగా చాలా కామ్‌గా ఉంచుతుంది. ఈ సమయంలో మీరు ఎంత కామ్‌గా ఉంటే అంతే మంచిది. ఒకవేళ తప్పని పరిస్థితిలో ఇంట్లోంచి బయటికి వెళ్ళాల్సొస్తుంది అనంటే మాత్రం మీ జేబులో మీ ఇంట్లో ఉంటే ఏదో ఒక సిల్వర్ కాయిన్, వెండికి సంబంధించిన ఏదో ఒక వస్తువుని చిన్నదైనా సరే వేసుకోండి. ఒకవేళ వెండి వస్తువు ఏదీ లేదు అని అనుకుంటే 5 బియ్యపు గింజలు, ఆ 5 బియ్యపు గింజలు కూడా ఎక్కడి నుంచి కూడా ఇరిగి ఉండకూడదు. ఆ 5 బియ్యపు గింజల్ని ఒక చిన్న పేపర్‌లో ఇలా మూటలాగా కట్టేసుకొని మీ జేబులో పెట్టేసుకోండి. ఎందుకు అనంటే ఈ సమయం ఇందాక మనం అనుకున్నట్టుగా వివాహిత స్త్రీలు మీకు ఎక్కువగా ఆకర్షణకి గురవుతారు. మీరు కూడా వాళ్ళకి మరింత క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆ సమయంలో మీరు వాళ్ళని ఎంత దూరం పెట్టాలి అనని చెప్పేసి అనుకున్న గ్రహాల ప్రభావం వలన వాళ్ళు మీకు మాటల పరంగా కానీ, రూపం పరంగా కానీ ఏదో ఒక విధంగా ఆకర్షణకి గురయ్యి మీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఏదో ఒక సాకుని పెట్టి మాట్లాడుతూ ఉంటారు. మీకు దగ్గరవ్వాలని చూస్తారు. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అని అనుకుంటే మాత్రం సాక్షాత్తు ఆ అమ్మ దుర్గని మీరు స్మరించుకోండి. ఆ సమయంలో దుర్గాదేవిని స్మరించుకుంటూ, అమ్మ ఈ సమయంలో నేను నిన్ను నమ్ముకున్నాను. నువ్వు నన్ను ఈ సంబంధించిన ఎటువంటి స్త్రీలకి సంబంధించిన ఏది చెడు భావన కలిగి ఉన్న స్త్రీల్ని నాకు చేరువుగా రానియ్యవకు. నన్ను నువ్వే కాపాడాలి అనని చెప్పేసి దుర్గమ్మ అష్టోత్తరం వస్తే మరింత మంచిది. దాన్ని పఠించుకోండి. లేదు అని అనుకుంటే ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపించుకోండి. అలా చేస్తే మీ చుట్టుపక్కనున్న నెగటివిటీ అంతా పోతుంది. ఇక మీకు అంతా చాలా మంచే జరుగుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ సమయంలో మీరు కానీ మాట్లాడుతున్నారు కదా! వాళ్ళకి వాళ్ళే వచ్చారు కదా! నేనైతే రాలేదు కదా! అనని చెప్పేసి వన్స్ మీరు లూజ్ టాక్ చేసినా, లేదంటే ఇంకేదైనా మీరు స్టెప్ అనేది తీసుకున్నారు అనంటే మాత్రం మీ జీవితంలో అతిపెద్ద మార్పు నాశనం కల్లే వెళ్తుంది. దాని తర్వాత మీరు ఎంత బాధపడినా మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. సో, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక 13వ తారీఖున 13వ తారీఖున మీరు చేయాల్సిన పరిహారం అనేది ఏంటి అనంటే, మీరు ఎరుపు రంగు వస్త్రాల్ని ధరించాలి స్నానం చేసిన తర్వాత. ఇక ఆ రోజు మీరు వినాయకుడిని మాత్రమే పూజించుకోవాలి. మాత్రమే అంటే అన్ని దేవుళ్ళని స్మరించుకోండి. కానీ ప్రత్యేకంగా ఆ రోజు వినాయకుడికి 21 గరిక సమర్పించి ఓం గణపతాయే నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. ఇక దాంతో పాటు మీరు సింధూరంతో అంటే ఒక తమలపాకుని తీసుకొని దానిపైన సింధూరంతో స్వస్తిక్ ముద్రని వేసి దాన్ని వినాయకుడికి ఎప్పుడైతే మీరు ఈ గరిక మొత్తం అర్పించి ఓం గణపతాయే నమః అనే మంత్రాన్ని జపించేస్తారో చివరిలో మీ పూజ అయిపోతుందనంగా దాన్ని వినాయకుడు పాదాల దగ్గర పెట్టి నన్ను నువ్వే కాపాడాలి. నా ప్రతి ఒక్క పనికి ఎటువంటి విఘ్నాలు లేకుండా వినాయకుడా నువ్వే చూసుకోవాలి. ప్రతి ఒక్క చోట నాకు మంచి దారిని చూపిస్తూ నా వేలుని పట్టుకొని ముందుకు తీసుకుని వెళ్ళాలి అనని చెప్పేసి దండం పెట్టుకొని ఆ వినాయకుడి మీద భారం అనేది పెట్టేయాలి. ఇక దాని తర్వాత ఆ రోజు సాయంత్రం మీరు చక్కగా సాయంత్రం పూట మీరు చంద్రుడిని చూసేటప్పుడు డైరెక్ట్‌గా చంద్రుడిని చూడకుండా ఒక 5 బియ్యపు గింజల్ని తీసుకొని ఆ చంద్రుడిని చూస్తూ చంద్రుడికి అర్పిస్తున్నట్టుగా మీ మనసులో ఉన్న మాటల్ని చెప్పుకోవాలి. దాంతో మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఏది కరెక్టా? ఏది రాంగా? అనేది చాలా చక్కగా మీరు ఆలోచించుకునే ఒక జ్ఞానం అనేది మీలో ప్రజ్వలించవుతుంది. దాంతో మీకు కరెక్ట్ అయిన మార్గం కనపడుతుంది. ఇక ఫ్రెండ్స్ మీరు 14వ తారీఖున చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటి అనంటే, ఆ రోజు ఇంట్లో నుంచి మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హనుమాన్ చాలీసాని పఠించాలి. ఆ రోజు మీకు చదవటం రాకపోయినా లేదా హనుమాన్ చాలీసా రాకపోయినా
ఎటువంటి కంగారు పడొద్దు. మీ ఫోన్‌లో కానీ, లేదంటే టీవీలో కానీ చక్కగా పొద్దున్నే లెగంగాల్నే వీలైనన్ని సార్లు రోజంతా మీరు హనుమాన్ చాలీసాని పఠించండి. ఇంకా ఆ రోజు మీరు ఎంతెక్కువైతే హనుమాన్ చాలీసాని పఠిస్తారో సాక్షాత్తు శ్రీరామ రక్షణ ఉన్న హనుమంతుడు రక్షణ మీకు కలుగుతుంది. ఇక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాల్సొస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా మీ జేబులో ఒక చిన్న ముక్క పటికని వేసుకొని వెళ్ళండి. పటిక అన్ని నెగటివిటీస్‌ని తీసేస్తూ ఉంటుంది. మనం చాలా షాపుల ముందు, పెద్ద పెద్ద షోరూమ్‌ల ముందు, అలాగే చాలా ఇళ్లల్లో గూడా చూస్తూ ఉంటాం. పటికని ఎర్రటి గుడ్డలో కట్టుకొని వాళ్ళు ఇంటి ముందు, షాపు ముందు పెడతారు. దానికి కారణం ఇదే. ఎందుకు అనంటే పటిక మనకి ఎంతో ఎక్కువగా నెగటివిటీని కట్ చేసేస్తుంది. అది మంచి పాజిటివ్ వైబ్స్‌ని మాత్రమే మన దగ్గరికి రానిస్తుంది. సో, అంత బలం ఉంటుంది పటికకి. సో, కుదిరితే మీ దగ్గర కూడా ఏదైనా చిన్నది రెడ్ కలర్ క్లాత్ ఉంటే దాంట్లో వేసుకొని పెట్టుకోండి. లేకపోయినా పర్వాలేదు. అలాగే అయినా సరే జేబులో పెట్టుకోండి. కానీ పటిక లేకుండా మాత్రం ఇంట్లో నుంచి బయటికైతే వెళ్ళకండి. ఈ 3 రోజులు ఈ 3 ఏవైతే పరిహారం చెప్పామో ఆ విధంగా కానీ మీరు చేసుకొని మీ ఎమోషన్స్‌ని, మీ ఫీలింగ్స్‌ని, మీ హ్యాపీనెస్‌ని, మీ సాడ్‌నెస్‌ని అన్నిటిని మీరు ఎంత ఎక్కువగా అయితే కంట్రోల్‌లో పెట్టుకుంటారో ఇక ఈ 3 రోజులు మీరు కానీ జయిస్తే ఇక మీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క రోజు విజయోస్భవ అన్నట్టుగా ఉంటుంది. మీ జీవితంలో ఇంకా తిరుగనేది ఉండనే ఉండదు. సో, 3 రోజులు జాగ్రత్తగా ఉండటం ముఖ్యమా? లేదంటే సంవత్సరం అంతా బాధపడటం అనేది ముఖ్యమా అనేది మీ చేతుల్లో ఉంది. గ్రహాలైతే చాలా అనుకూలంగా ఉంది. కానీ అన్ని గ్రహాలు అంటే ఒక్కసారిగా 5, 6 గ్రహాలు కలిసి మీలో మార్పు అనేది తెస్తుంది కాబట్టి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సింప్టమ్ ఉంటుంది కాబట్టి మీకు ఈ 3 రోజులు 3 విధాలుగా ఉండబోతుంది. అందుకోసమే జాగ్రత్త పడండి అని చెప్తున్నాము. ముందే మన దగ్గర గొడుగుంటే అది ఎండొచ్చినా మనం కాపాడుతుంది, వర్షం వచ్చినా మనల్ని కాపాడుతుంది. సో, మేము మీకు ఒక గొడుగులాగా పనిచేస్తున్నాం. మీకు ప్రతి ఒక్క విషయాన్ని ముందే తెలియచేస్తున్నాం. ఇప్పుడు ఏ సమయాన ఆ గొడుగుని వాడాలా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ దీన్ని కానీ మీరు కొట్టి పారేసి ఇదంతా ఏముండదు అని అనుకుంటే మాత్రం తర్వాత అంటారు కదా, చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ప్రయోజనం అనేది ఉండదు. సో, మీతో కూడా అలాగే జరుగుతుంది. నమ్మకం అనేది పెట్టుకొని ఏది కూడా చేస్తే ప్రతి ఒక్కటి చాలా మంచి జరుగుతుంది. మనం చేసుకునే దాంట్లోనే మన కర్మఫలాలనేవి అన్నీ దాగి ఉంటాయి. మనతో ప్రతి ఒక్కటి మన కర్మఫలాలకి తగ్గట్టుగానే జరుగుతుంది. మన కులదైవాన్ని ఎప్పుడు కూడా మరవరాదు. మన పితరుల్ని అంతకన్నా మరవరాదు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ మన నుంచి ఎంతో సంతోషంగా ఉంటారో, మనం ఎంత మంచి పనులైతే చేస్తామో, మనకి ఒకవేళ ఎటువంటి చెడు భావన లేదంటే చెడు జరగబోతుంది అనంటే సాక్షాత్తు మన కులదైవం అలాగే మన పితరులే మనల్ని పైనుంచి కాపాడతారు. సో, మీరు ఎప్పుడు కూడా ఇటువంటి తప్పులనేది చేయకండి. ఎటువంటి అనంటే పితృదేవతల్ని మరవటం, వాళ్ళని ఎప్పుడు కూడా తలుచుకోకపోవటం, వాళ్ళ ఫోటోల్ని ఎక్కడ పడితే అక్కడ పడేయటం, మా వారానికి ఒక్కసారి కూడా పితృదేవుల ఫొటోస్‌ని తీసి శుభ్రంగా చేసి వాళ్ళకి పూజ చేయటం, అలాగే మన కులదైవాన్ని ఈ రోజుల్లో ఎంతో మందికి వాళ్ళ కులదైవం తెలుసు చెప్పండి? ఎంతమంది అడిగినా సరే వాళ్ళు ఒకటే మాట చెప్తారు. కులదైవమా? ఏమో తెలీదు. నా ఇష్టదైవం అయితే ఇలా అనని చెప్పేసి వాళ్ళ ఇష్టదైవం పేరు మాత్రమే చెప్తారు. కాబట్టి ఒకవేళ మీకు కూడా మీ కులదైవం తెలియకపోతే మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా! అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ లాంటి వాళ్ళు. వాళ్ళని చక్కగా అడగండి. మీ కులదైవం ఎవరో వాళ్ళని స్మరించుకోండి. పడుకోబోయే ముందు, నిద్ర లేచిన తర్వాత మొట్టమొదటిసారిగా మీ కులదైవాన్ని మీరు స్మరించుకోండి. ఇక మీ జీవితాన్ని సాగించుకోండి. అప్పుడు మీరే చూస్తారు కదా మీ జీవితంలో ఎంత మార్పులనేవి వస్తాయి. సో, ఖచ్చితంగా ఎక్కడ కూడా లేట్ చేయకుండా మీరు మేము చెప్పిన ఈ 3 పరిహారాలను చేసుకుంటూ మీ రాబోయే సంవత్సరాన్ని ఎంతో మంచిగా మీ చేత్తోనే మీరు సరిదిద్దుకోండి. ఫ్రెండ్స్, మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన కుంభరాశి వాళ్ళకు కూడా దీన్ని మరింతగా షేర్ చేసి వాళ్ళని కూడా జాగ్రత్త పడమని చెప్పండి. చూడండి, ఏదైనా సరే మన నమ్మకం మీద ఉంటుంది. నమ్మి మనం చేస్తే మనకి అంతే మంచి జరుగుతుంది. తెలిసి కూడా తెలియనట్టుగా ఉండి ప్రతి ఒక్క దాన్ని కొట్టి పారేస్తూ ఉంటే తర్వాత బాధపడాల్సింది కూడా మీరే. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పిన పరిహారాలని చేసుకుంటూ దేవుణ్ణి స్మరించుకుంటూ రాబోయే ఈ 3 రోజుల్ని ఎంతో శ్రద్ధగా
మీరు వహించి ఎంత జాగ్రత్తగా ఉండి, ఎంత మిమ్మల్ని మీరు హౌస్ అరెస్ట్ చేసుకొని జనాల అరెస్ట్ అంటే చుట్టుపక్కన ఉన్న జనాలకి సంబంధించిన వాళ్ళతో మీరు ఎంత తక్కువ గ్యాదర్ అయ్యి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే అంతే మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కమెంట్లో మాత్రం ఖచ్చితంగా ఓం నమః శివాయ అని చెప్పేసి రాయండి. మరింతగా ఆ శివుని కృప మీ మీద కలగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 3 రోజులు మిమ్మల్ని మీరు ఎంతో శ్రద్ధగా చూసుకుంటూ భావిస్తూ మీకు చాలా చాలా ధన్యవాదములు.